డీటెయిల్ చూస్తే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కూటమిలోని మిత్రపక్షాలకు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న దానిపై సీనియర్ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై చర్చను టీడీపీ పోలిట్ బ్యూరోలో చర్చిస్తానని తెలిపింది. ఇక మిషన్ 2029 లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందన్న టీడీపీ అందుకు అవసరమైన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపైన చర్చ జరుగుతుంది. అక్కడ అభ్యర్థిని ఎవరిని పోటీ చేయించాలన్నది నేడు నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చే విషయంపైన చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కూటమిలోని మిత్రపక్షాలకు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న దానిపై సీనియర్ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్. రైట్ స్వాతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ బ్యూరో నిర్వహించారు. దీనిపై కూడా చూసినట్లయితే మాత్రం టీడీపీ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈ సమావేశంలో కూడా 6 అంశాలపైన మాత్రం ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మనం చూస్తున్నది ఏంటంటే ఈ ప్రస్తుతం విశాఖపట్నం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ పై కూడా ప్రధానంగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి నుంచి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేయగా టీడీపీ నుంచి ఎవరు ఖరారు చేయలేదు. దీన్ని కూడా ఈ రోజు ఈ అంశంలో కూడా ఖరారు చేసే అంశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో ఇంకో విషయం చూసినట్టు మాత్రం 2029 అదే విధంగా చూస్తుంది 2029 లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా ఆ పార్టీ ముందుకు సాగుతుంది. దీంట్లో కూడా ఈ పార్టీ బలోపేతానికి ముందుకెళ్ళాలని చేస్తారు. దీనిపై కూడా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ ఎవరికి చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారు. దీనిపై కూడా మిత్రపక్షాలు ఉన్నటువంటి బీజేపీ కానివచ్చు, జనసేన కానివచ్చు, వీరికి కూడా నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఏమేమి కేటాయించాలి, ఎంత మేరకు వాళ్ళకి కేటాయించాలి దానిపై కూడా ఈ సమావేశంలో ఫోకస్ చేస్తుంది. ఇంకో విధంగా చూసినట్టు మాత్రం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవికి ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కూడా ఎప్పుడైతే ప్రధానంగా వీరు కూడా ఈ పొలిటికల్ బ్యూరో సమావేశాలు అయితే మాత్రం ప్రధాన చర్చిస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే ఒక 2-3 పేర్లు కూడా అక్కడ పరిశీలన చేపట్టారు. దాంట్లో కూడా ఎవరిని ప్రధానంగా చేపట్టాలి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా చూసినట్లయితే అత్యధిక జనాభా ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, దాంట్లో కూడా పార్టీకి ఎంత మేరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారిని కూడా ఈ మేర ఈ కేటాయించడానికి కూడా ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చూసినట్లయితే మాత్రం ఈ ఓవరాల్ గా కూడా ఈ సమావేశం కూడా ఉదయం 11 గంటలకి కేంద్ర కార్యాలయంలో సాగనుంది. దీంట్లో కూడా ప్రధానంగా పార్టీకి ఎవరైతే ముఖ్య అనుచరులు ఉన్నారో అదేవిధంగా సీనియర్ నాయకులు ఉన్నారు వారి అధ్యక్షతనే జరగడం. దీంట్లో కూడా ప్రధానంగా ఈ ఆరంభాలలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం ఉంటుంది. ఈ అనంతరం కూడా ఈ పొలిటికల్ సమావేశం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి సందర్శకులను కలిసి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా చంద్రబాబు వినే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.